ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం 29వ తారీఖు శనివారం అమావాస్య, సూర్యగ్రహణం. మనకి సూర్యగ్రహణం లేదు, అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న సమయం. ఈ 15 రోజుల ముందు నుంచి, అంటే 29వ తారీఖుకి ముందు 15 రోజుల నుండే ఈ ప్రభావం అనేది మనకి మొదలవుతుంది. ఈ వీడియోలో మీకు నేను 12 రాసుల వారు ఎవరైతే జాతకం బాగోలేదని, జాతకంలో దోషాలు ఉన్నాయని, జాతక పరిశీలన చేయించుకొని తంత్రాలు మంత్రాలు పదార్థాలు పెట్టుకున్నా ఫలితం రావడం లేదని, మంత్రజపం చేస్తున్నా ఫలితం రావడం లేదని బాధపడేవారు ఎందుకు రావడం లేదో మీకు నేను తెలియచేస్తాను. అలాగే చాలా జాగ్రత్తగా కొన్ని పరిహారాలు మనం చేసుకోవాలి. ఆ పరిహారాలు కూడా చాలా తేలికైనవి, ఖర్చు లేనివి, ప్రయత్నపూర్వకంగా చేయాలి. ముఖ్యంగా శని మహర్దశ నడుస్తున్నవారు, రాహు మహర్దశ నడుస్తున్నవారు, కేతు మహర్దశ నడుస్తున్నవారు, కుజ మహర్దశ నడుస్తున్నవారు, సూర్య మహర్దశ నడుస్తున్నవారు, దశల్లోనూ అంతర్దశల్లో ఎవరికైతే ఈ గ్రహాలు ఉన్నాయో వారు ఖచ్చితంగా ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలి. గురుదూషణ, అబండాలు, అబద్ధాలు, ఎదుటివారిని మనకు సంబంధం లేకపోయినా దూషించటం, మనకు నోరుంది కదా అని మాట్లాడటం, ఇలా చేసేవారు ఎవరైనా సరే ఈ 45 రోజుల్లో విపరీతమైన ఇబ్బందులు గురవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులతోనే వారు చీత్కారాలకు గురవుతారు. అలాగే చేస్తున్న ఉద్యోగాలలోనూ, పనుల్లోనూ, వ్యాపారంలో కూడా నష్టపోవడానికి నాందిగా చెప్పవచ్చు. కాబట్టి వాక్కు అనేది చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. రెండవది, 12 రాసుల వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా పాటించాలి. శనివారం నాడు మీరు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ఎక్కడైనా రావి చెట్టు దగ్గర, దేవాలయంలో ఉన్నా బయట ఉన్నా సరే, తప్పకుండా మీరు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి లేదా ఆవాల నూనె పోసి, ఈ 2 నూనెలు ఏదైనా వాడవచ్చు. ప్రథమం మాత్రం ఆవాల నూనె, రెండోది నువ్వుల నూనె. తెల్లటి ఒత్తులు వేసి మీరు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఎందుకు చెయ్యాలయ్యా? ఈ షష్టగ్రహ కూటమి, శనివారం, దానితో పాటు అమావాస్య ఉండటం, ఏదైతే శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందులు, గ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ ఒక్క పరిహారంతో మీకు తొలగిపోవడానికి మార్గాలు ఏర్పడతాయి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. పీరియడ్స్ టైం ఉన్నప్పుడు మాత్రం చేయకండి. రెండో ఉపాయం, ఖచ్చితంగా మీరు సూర్యుడికి సంబంధించిన నామాన్ని ఓం సూర్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః, ఈ నామాన్నైనా సరే మీరు ఈ రోజు నుండి, ఆ శనివారం నుండి, అంటే 29 శనివారం నుండి 45 రోజుల పాటు రెగ్యులర్గా మీరు ఈ నామాన్ని చేసుకోవచ్చు. రోజు నేను ఆదిత్య హృదయం చేస్తాను గురువుగారు, చేసుకోండి. సూర్య అష్టోత్తరం చేస్తాను గురువుగారు, చేసుకోండి. ఎందుకంటే ఈ 2 విషయాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద మీకు, అంటే ఉగాది తర్వాత వచ్చే ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ఈ పరిహారం మరి నోటి ద్వారా మనం చాలామంది తిడతాం గురువుగారు, చాలా చేస్తాం గురువుగారు, అప్పుడు పని చేస్తాయా? పని చేయదు. ఈ నోరు మాత్రం చాలా పొదుపుగా ఉండాలి. దూషణ అనేది ఉండకూడదు. ఈ సంవత్సరం మీరు ఎంత నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో మీ జీవితాల్లో అంత గొప్ప మార్పుల్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇది ఆడవారికి చెప్తున్నాను, రాబోయే 45 రోజులు మీ ఇంటిలో ఖచ్చితంగా దీపం వెలిగే విధంగా చూసుకోండి. ఆ తర్వాత, ఎందుకంటే చంద్రగ్రహణం వచ్చింది, మళ్ళీ వచ్చి చంద్రగ్రహణం వరకు మానసికమైన అశాంతి అనేది ఆడవారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే మగవారికి
ఆర్థికమైన సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. చేస్తున్న వృత్తి, వ్యాపారము, ఉద్యోగాలలో కొంతమందికి భయంకరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. దాని నుంచి కూడా ఈ పరిహారాలు చేయటం వల్ల మీరు బయటపడతారు. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో ప్రాకృతికపరమైన మార్పులు, అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, అలాగే విపరీతమైన మానసిక స్థితి, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉగాది నుండి మీరు వీలైనంత వరకు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా మీ ఇష్టదైవ నామాన్ని తలుచుకొని 21 సార్లు తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల కూడా ప్రమాదాల యొక్క స్థితి తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పొరపాటును కూడా భార్య భర్తని కానీ, భర్త భార్యని కానీ, తల్లిదండ్రులను కానీ దూషణ చేయవద్దు. మీరు కనుక తిడుతూ ఉన్నారు అంటే మీ జీవితంలో ఇక్కడ నుండి ఒక 5 సంవత్సరాల లోపు ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు మీరు అనుభవించవలసిన సమయం. ఎందుకంటే గ్రహస్థితి అలాంటిది. మనం ఎప్పుడూ ఉండే సమస్యలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా గ్రహాలు ఈ కలయికలు, కాంబినేషన్స్ అన్ని సహజం. కానీ ఇది చాలా విశేషమైన సమయం అని చెప్పడానికి గల కారణం, ఎంత పెద్ద ప్రమాదమైనా రానివ్వండి, అంతే విధంగా భగవంతుడు మనతో పాటు ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. మనం భగవంతుని పట్టుకున్నట్లయితే, భగవద్ ధ్యానంలో ఉన్నట్లయితే, పరోపకారంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ముఖ్యంగా నేను ఇంతకుముందు రావి చెట్టు దగ్గర పరిహారం చేయమని చెప్పాను, సూర్యుడికి పరిహారం చేయమని చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్తాను. ఉగాదికి ముందు రోజు జరుగుతున్న ఈ పరిణామం, ఉగాది ఆదివారం రావడం కూడా మనకి ఆకస్మికమైన సమస్యలు వస్తాయి. మీరు ఎవరైనా జాతకం బాగోలేదు, రాశి బాగోలేదు, ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఎవరైనా సరే ప్రతిరోజు, ఈ రోజు నుంచి అయినా సరే, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, పడుకునే సమయమైనా సరే నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. అంటే చదువుకోండి. మీకు రాబోయే గ్రహస్థితి మొత్తం కూడా మీ చేతుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ఆశ్చర్యం కనిపించవచ్చు. మేమేమీ చేయమండి, నమ్మని వారు పొరపాటుని ఈ వీడియోలు చూడకండి, వీటిని పాటించకండి. నమ్మేవారు మాత్రమే ప్రయత్నం చేయండి. అలాగే ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్థికంగా డబ్బులు, మనందరికీ డబ్బులు కావాలి. ఈ సంవత్సరం మీరు వీలైనంత వరకు పెద్దవారికి, అంటే ముసలివారికి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నదానాలు ఇలాంటివి చేస్తారు కదా. సమ్మర్లో మీరు మట్టి కుండల్లో నీటిని కూడా పెట్టి, అంటే చలివేంద్రాలు అంటారు, అలా మీరు నీటిని కూడా సప్లై చేయవచ్చు. ముఖ్యంగా జంతువులకి, పక్షులకి కూడా మీరు ఎక్కడైనా మట్టి మూకిళ్ళు పెట్టి నీరు కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి ఎక్కడైనా బయట చెట్ల కింద కూడా పెట్టండి. మీకు ప్రాకృతికమైన శక్తి లభిస్తుంది. పరాదేవత యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం రాబోయే ఎటువంటి సమస్య నుంచైనా మీరు బయటపడతారు. ఎంత పెద్ద సమస్య అయినా రానివ్వండి, ఈ తేలికైన పరిహారాలు చేయడం ద్వారా బయటపడతారు. మరిన్ని తాంత్రిక ఉపాయాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.